సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కిలో సేల్ అభిమానుల కోరికపై శ్రావణంలో కూడా ఆషాఢం ధరలకి. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ ప్రశాంత్. ప్రజెంట్ అయితే మనం ఒక టాలెంటెడ్ పర్సన్ ఇంటి దగ్గర అయితే మనం ఉన్నాం. మనం సాధారణంగా కలర్స్ పెన్సిల్స్తో డ్రాయింగ్ వేయడం చూస్తుంటాం, లేదంటే వాటర్ కలర్స్తో డ్రాయింగ్ వేయడం చూస్తుంటాం. కానీ ఆయన అయితే మాత్రం చాలా యూనిక్గా మిల్లెట్స్ అయితే మాత్రం డ్రాయింగ్ అయితే వేయడం జరుగుతుంది. అలా డ్రాయింగ్ వేయడమే కాదు, నేషనల్ ఇంటర్నేషనల్కి సంబంధించిన మీటింగ్స్లో కూడా ఆయన ప్రజెంటేషన్ ఇవ్వడం, ఎంతోమంది ప్రముఖుల దగ్గర నుంచి కూడా ఎన్నో ప్రశంసలు అయితే మాత్రం ఆయన అయితే దక్కించుకోవడం అయితే జరిగింది. ప్రజెంట్ అయితే ఆయన మన ఐడ్రీమ్ మీడియా ఛానల్తో అయితే మనతో ఉన్నారు. ఆయన ఎవరు కాదు, ఆయన మోకా విజయ్ గారు. మిల్లెట్ ఆర్టిస్ట్గా ఒక మంచి గుర్తింపును కూడా ఆయన అయితే పొందారు. ప్రజెంట్ అయితే ఆయనతో మనం మాట్లాడదాం. అసలు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ మిల్లెట్స్తో ఆయన చేయడం గల థాట్ ఏంటి, అసలు వీళ్ళు ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నారు, అతను మెసేజ్ ఏమిద్దాం అనుకుంటున్నారు అందరికీ కూడా అనే విషయాలు అయితే మాత్రం మోకా విజయ్ కుమార్ గారు అయితే మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ అసలు ఏంటి సార్ మిల్లెట్ ఆర్టిస్ట్ అంటే? ఒక మంచి పేరు పొందారు. అసలు మిల్లెట్స్తో ఇలాగా డయాగ్రామ్ గీయాలి, మంచి మంచి బొమ్మలు గీయాలి అని మీకు ఎలా అనిపించింది సార్? అసలు డ్రాయింగ్ అంటే ఏం చెప్తారు సార్? యాక్చువల్గా నేను మోకా విజయ్ కుమార్, విశాఖపట్నం నుంచి. నేను ఫ్రీలాన్స్ ఆర్టిస్ట్. నేను ఒక చిత్రకారుడిగా నా జీవితం నేను కొనసాగిస్తూ, నేను ముఖ్యంగా ఇండియన్ రైల్వేస్లో ఎంప్లాయ్ నేను. అయితే నేను అంటే నా హాబీ, కానీ ఇది కంటిన్యూషన్ నేను ఆర్ట్ మీద నేను దాన్ని డెవలప్ చేసుకుంటూ చిన్నప్పటి నుంచి కూడా అలా ముందుకెళ్ళి సాగడం జరుగుతుంది. ఇలా నేను ఈ తరుణంలో 2023 ఇంటర్నేషనల్ మిల్లెట్స్ ఇయర్ యుఎన్ అనౌన్స్ చేసింది. దాన్ని మన ప్రధానమంత్రి మోడీ గారు దాన్ని ప్రోత్సహిస్తూ మిల్లెట్స్ని అందరూ తినాలని మిల్లెట్స్ మీద ప్రాముఖ్యత ఇవ్వడం జరుగుతుంది. అయితే అది యాక్చువల్గా మనకి అది పురాతనమైన ఫుడ్. మిల్లెట్స్ హెల్తీ ఫుడ్, ప్రోటీన్స్, విటమిన్స్ ఉన్న ఫుడ్, కొవ్వు పదార్థాలు లేని ఫుడ్ అది. అయితే అంటే ఈ రానున్న ఈ ఫాస్ట్ యుగంలో అందరూ కూడా మనకి ఈ జంక్ ఫుడ్లకు అలవాటయ్యి ఇలాంటి మన పురాతనమైన ఫుడ్కి దూరం అవ్వడం, ఇట్లా ఉండడం కూడా, అంటే హెల్తీ కొంచెం ప్రాబ్లమ్స్ కూడా వీటి వల్లే ఈ జంక్ ఫుడ్ వల్ల వస్తున్నాయని ప్రతి G20స్లో కూడా ఆయన మిల్లెట్స్తో తయారు చేసిన ఫుడ్స్, అంటే మనం ఏదైతే బయట కోరుకుని తింటున్నామో ఈవెన్ ఐస్ క్రీమ్ కూడా మిల్లెట్స్తో తయారు చేసి అతను G20 మీటింగ్స్లో అదొక ఫుడ్గా కూడా పెట్టడం, అలా ప్రమోట్ చేస్తూ ప్రధానమంత్రి మోడీ గారు దాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. అయితే అది నేను తెలుసుకుని నా తరపున ఒక చిత్రకారుడిగా నేను ఏ విధమైన సహాయం చేయగలుగుతాననే ఉద్దేశంతో నేను ఇక్కడ విశాఖపట్నంలో జరుగుతున్న G20కి ముందుగానే ఒక 4 రోజుల ముందు నుంచి నేను ఒక 13 CEOs పిక్చర్స్ మిల్లెట్స్తో చేసి నేను పట్టుకెళ్ళి వారికి మంత్రి గారికి చూపించడం, మంత్రి గారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వాళ్ళందరికీ కూడా వాళ్ళు గిఫ్ట్గా ఇవ్వడం, వాళ్ళు కూడా సంతోషపడి నన్ను ప్రశంసలతో ముంచేయడం జరిగింది. నేను దాన్ని ప్రమోట్ చేయడం వరకు మాత్రం నేను చెప్పాను. ఇట్లా అంటే అందరూ ఇప్పుడు మనం సూక్తులతో కానీ లేకపోతే మాటలతో కానీ స్పీచెస్తో కానీ ఏదో ప్రమోట్ చేస్తూ ఉంటాం. కొంతమంది ఏంటంటే మనం అలా ప్రమోట్ చేయొచ్చు, లేదంటే ప్రాక్టికల్గా ఫుడ్ పెట్టి ప్రమోట్ చేయొచ్చు, మిల్లెట్స్ కూడా ఇలా రుచికరంగా ఉంటాయి తినొచ్చు అని. నా ఉద్దేశంలో అదే కాకుండా ఆర్ట్ పరంగా, అంటే యువతకి ఈరోజు రేపు కూడా ఆర్ట్ మీద అంటే ఒక ఫోకస్, ఒక పిక్చర్స్ కానీ ఏదైనా చూస్తూ ఉండడం వాళ్ళు ఇష్టపడుతూ ఉంటారు. అలా నేను ఎందుకు చేయకూడదనే ఉద్దేశంతో నేను ఈ విధంగా పిక్చర్స్ని, నేను మిల్లెట్స్ని పెయింటింగ్ ద్వారా తయారు చేయడం జరిగింది. నా అదృష్టానికి మిల్లెట్స్ అంటే ఒక 9 టైప్ ఆఫ్ ఒక ఫ్యామిలీ మిల్లెట్స్. ఇందులో నాకు ఒక 5 కలర్స్ అనేవి కొంచెం నాకు స్టాండర్డ్గా నాకు అది ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉన్నాయి. అంటే కొర్రలు మనకి ఎల్లో కలరు, అరికెలు వైట్ కలరు, రాగులు రెడ్ కలరు, నల్ల సాములు బ్లాక్ కలరు, సాములు బ్రౌన్ కలరు. ఇట్లా ఈ కలర్స్ అన్నీ కూడా పోర్ట్రేట్కి దగ్గరగా ఉండడం. అంతేకాకుండా నేను వాడే పిక్చర్కి ఒక ల్యాండ్స్కేప్ అవనివ్వండి, లేదంటే ఒక పోర్ట్రేట్ అవనివ్వండి, ఏదైనా ఒక సబ్జెక్ట్ ఆర్ట్ ఏదైనా సరే ఈ కలర్స్ అన్నీ మ్యాక్సిమం 90% సరిపోతున్నాయి.
దాన్ని నేను ఆలోచించుకుని మొదటిగా ప్రధానమంత్రి మోడీ గారినే చేశాను. అది నాకు ఎంతగానో నచ్చింది. ఇంకా దాని నుంచి నేను ఇలా ప్రమోట్ చేస్తూ నేను ఈ విధంగా G20 విశాఖపట్నంలో చేయడం, అది చూసి మీడియా సోదరులందరూ నన్ను ఇలా మిలెట్తో తయారు చేసిన ఈ ఆర్టిస్ట్ అని బయట పెట్టడం, దాన్ని G20 హైదరాబాద్లో జరుగుతున్న G20కి IMR వాళ్ళు నన్ను అప్రోచ్ అయ్యి వాళ్ళ సహాయంతో నేను 36 కంట్రీస్ అగ్రికల్చర్ మినిస్టర్స్ ఇంటర్నేషనల్గా వాళ్ళు G20కి అటెండ్ అవ్వడం, దానికి వారి పోర్ట్రేట్సే తయారు చేసి ఇవ్వడం ఇంకా నాకు ఎంతో ముందుకు తీసుకెళ్లే అవకాశం దొరికింది. అంతేకాకుండా G20 న్యూఢిల్లీ ఒక 20 ప్రైమ్ మినిస్టర్స్ రావడం ఢిల్లీలో, దానికి కూడా నేను ఇలా వాల్ పోర్ట్రేట్స్ కాకుండా నేను భిన్నంగా ఆలోచించి ఫార్మర్ తాలూకా లైఫ్ హిస్టరీ అంటే ఎలా పండిస్తాడు, ఎలా కష్టపడతాడు, ఎలా తన బైక్ తీసుకొస్తాడనే ఉద్దేశంతో నేను అవి చేసి నేను వాటిని పెట్టడం, అవి కూడా నాకు ప్రశంసలు వచ్చి అలా ముందుకెళ్ళడం, ఇలా నేను అందరూ తెలుసుకోవాలి, మిల్లెట్స్ తినాలి, మిల్లెట్స్ మీద ఒక ప్రమోషన్ మాత్రమే ఇది, మిల్లెట్స్ని అందరూ తినాలనే ఉద్దేశంతో నా వంతుగా నా సైడ్ నుంచి అని నేను ఎలాంటి ఫోకస్ చేస్తున్నానంటే, మనకి అంటే ఎక్కువగా అందరూ మనం ఫోకస్ చేసి ఫెస్టివల్స్, మన ఇండియన్ ట్రెడిషన్ అలాంటి ఫెస్టివల్కి, దీపావళికి లక్ష్మీదేవిని, శివరాత్రికి శివుడిని, అలాగే క్రిస్టమస్కి జీసస్ని, అలానే రంజాన్కి అల్లాని, అల్లా మసీద్ని అలా చేస్తూ అందరూ కూడా ఏంటంటే వీటితో పెయింటింగ్స్ ఏంటి, మిల్లెట్స్తో చేయడం ఏంటి, మిల్లెట్స్ ఈ రంగులు వేయకుండా ఈ కలర్స్ ఎలాగొచ్చాయి అని తెలుసుకోవడం. ఈ రానున్న యువతకి మిల్లెట్స్ మీద కాస్త అవగాహన తక్కువగానే ఉంది. ఈ కలర్స్ గురించి ఫోకస్ చేయడం వల్ల అంటే ఈ మిల్లెట్కి కలర్ ఉంది అనే ఉద్దేశం, ఎందుకు చేస్తున్నాడు ఇతను ఎలా అని తెలుసుకుని అంటే దాని ద్వారా కాస్త ప్రమోట్ అవుద్ది ఉద్దేశంతో నేను ఈ విధంగా నేను కంటిన్యూటీ చేస్తూ, అలానే నేను వీటితో పాటు అంటే సెలబ్రిటీస్ని ఎందుకు ఎంచుకుంటాను, సెలబ్రిటీస్ వాళ్ళు ఎక్కువగా చూడడానికి ఇష్టపడతారు, న్యూస్ వైరల్ అవుతుంది కాబట్టి నేను వాళ్ళని చేసి ప్రమోట్ చేయడం, అలా చేస్తూ నేను ఈ విధంగా ముందుకు రావడం జరుగుతుందండి. పక్క సెలబ్రిటీస్ని మీరు ఇలా మిల్లెట్స్తో డ్రై గమ్ గీస్తున్నారు, మరోపక్క క్రికెటర్స్ని అందరినీ కూడా మీరు బొమ్మలు గీసి వాళ్ళ మిల్లెట్స్ యొక్క గొప్పదనాన్ని మీరు ప్రమోట్ చేస్తున్నారు. మన విఐపీస్ దగ్గర నుంచి అంటే పొలిటికల్ లీడర్స్ దగ్గర నుంచి కానివ్వండి, లేదంటే పెద్ద పెద్ద ప్రముఖుల నుంచి మీకు ఎలాంటి రెస్పాన్స్ అందుతుంది సార్? వాళ్ళ దగ్గర నుంచి కూడా ఎలాగా చూస్తున్నారు సార్? రెస్పాన్స్ అనేది ఇంక మరి చెప్పొద్దు, చాలా బాగా వాళ్ళు అసలు చాలా బాగా ఇష్టపడుతున్నారు. నేను స్టార్టింగ్లో ఏంటంటే నేను మిల్లెట్స్తో పిక్చర్ చేసి బ్యాక్గ్రౌండ్ వైట్ వదిలేసేవాడిని, అలా కాకుండా తర్వాత నాకు తెలిసింది అది ఏంటంటే బాగా పిక్చర్ కంటే బ్యాక్గ్రౌండ్ వైట్ హైలైట్ అవుతుందని తెలుసుకుని నేను ఆర్టిస్ట్ కాబట్టి బ్యాక్గ్రౌండ్ అబ్స్ట్రాక్ట్ చేయడం, అంటే 80% మిల్లెట్స్, ఒక 20% మాత్రమే కలర్ ఉండడం జరుగుతుంది దీనికి. అలా నా పెయింటింగ్ కూడా జతపరిచి ఇందులోనే నా పెయింటింగ్లో చార్కోల్ ఉంది, తర్వాత అక్రిలిక్స్ ఉన్నాయి, ఆయిల్ పెయింటింగ్ ఉంది, ఇట్లా ఈ మీడియంస్ అన్నీ కూడా ఒక్కొక్క వెరైటీగా జతపరుస్తూ పెయింటింగ్లో రకాలు అంటే మోడర్న్ ఆర్ట్ అని, తర్వాత సబ్జెక్టెడ్ ఆర్ట్ అని, లేదంటే ఒక పోర్ట్రేట్ అని, ఒక ల్యాండ్స్కేప్ అని, ఈ అన్నిటినీ కూడా నేను ఆ మీడియంస్ ప్లస్ ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెయింటింగ్స్ని కూడా జతపరుస్తూ నేను ఈ విధంగా నేను చేయడం జరుగుతుంది వీటికి. సార్ ఇక్కడ చూస్తుంటే మాకు వెంకటేశ్వర స్వామి ఆర్ట్ కనిపిస్తుంది, ఇది చేయడానికి మీకు ఎన్ని రోజులు పట్టింది సార్? అంటే యాక్చువల్గా అయితే ఇది 2x3 సైజు వెంకటేశ్వర స్వామిది, అందులో కూడా వర్క్ మీద కూడా బేస్ అయి ఉంటుంది. ఒక A3 సైజు ఒక పోర్ట్రేట్ మనిషి ఒక పిక్చర్ అయితే నాకు ఒక 4 నుంచి 5 రోజుల లోపు పడుతుంది. అది ఆ ఆర్ట్ కొంచెం వర్క్ ఎక్కువగా ఉన్నట్టయితే అది ఎక్కువ టైం తీసుకుంటుంది. వెంకటేశ్వర స్వామికి అయితే నాకు 27 to 28 డేస్ పట్టింది. అన్నీ కూడా ఒక్కొక్కటిగా పేర్చుకుంటూ రావడమే దీంట్లో ఉండే హార్డ్ వర్క్. అది అంత ఈజీ ఏం కాదు. దాన్ని కరెక్ట్గా ఆ షేప్ తీసుకురావాలి, అక్కడ ఆ కలర్ మ్యాచ్ అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి, అలా పెట్టాలి, అలా దాన్ని అంతా చేసి ఆ విధంగా ఫైనల్గా ఈ రూపం తీసుకురావడానికి, అవుట్పుట్ రావడానికి మరి అది ఒక కష్టమైన వర్క్గానే చెప్పొచ్చు. సార్ ఇక్కడ చూస్తుంటే చాలా చక్కగా అవుట్లైన్ మీరు చేయడం జరుగుతుంది సార్, చాలా నీట్గా మిల్లెట్స్తోని చాలా పిన్ టు పిన్ కూడా చాలా కష్టపడి చేయాల్సి వస్తుందా అంటున్నారు. మీరు ఇంత కష్టపడుతున్నారు, మీకు ఏమైనా అవార్డు లాంటివి ఏమైనా మీకు ఇవ్వడం జరిగిందా సార్ గుర్తించి? ఇప్పుడు కష్టానికి తగినట్టు దేవుడు ఫలితం ఇస్తాడన్నట్టు నిజంగా నాకు నేషనల్గా కానీ ఇంటర్నేషనల్ కానీ వరల్డ్ రికార్డ్స్ వచ్చాయండి. నాకు 8 వరల్డ్ రికార్డ్స్ వచ్చాయి. ఇండియా బుక్ ఆఫ్ రికార్డు, ఏషియా బుక్ ఆఫ్ రికార్డు, ఇంటర్నేషనల్ వరల్డ్ రికార్డు, లండన్ బుక్ ఆఫ్ రికార్డు, వరల్డ్ రికార్డు, అమెరికా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు, ఇలా నాకు ఒక 8 వరల్డ్ రికార్డ్స్ అయితే నాకు రావడం జరిగింది. వచ్చాయి అండి, 8 వరల్డ్ రికార్డ్స్ వచ్చాయి. అంతేకాకుండా నాకు ప్రశంసలుగా వాళ్ళు ఇచ్చిన అంటే నా గురించి పొగుడుతూ నాకు రాసే లెటర్లు అమెరికా నుంచి, తానా నుంచి కానీ, నాటా నుంచి కానీ, ఆటా నుంచి కానీ, ఇలా
అమెరికాలో తెలుగు సంఘాల వాళ్ళు ఇచ్చే లెటర్స్ కానీ, గవర్నమెంట్ వారు ఇచ్చే లెటర్స్ కానీ, ఫ్లాగ్ ఆఫీసర్ గారు మన వైజాగ్లో ఉండే ఫ్లాగ్ ఆఫీసర్ గారు ఒక లెటర్ ఇవ్వడం, ఇట్లా నాకు అంటే నన్ను ఎంకరేజ్ చేస్తూ నన్ను ముందుకు తీసుకెళ్లే విధంగా వీళ్ళందరూ నాకు ఇట్లా ఒక భాగం అని చెప్పొచ్చు అనమాట నేను ముందుకు వెళ్ళడానికి కూడా. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేశారు సార్, అంటే ఇలా నేను మిల్లెట్స్తో ఆర్ట్ గీస్తాను, నాకు ఇంత పేరు వస్తుంది, ఇంత పేరు, నా పేరు మారు అవుతుంది, విఐపీల దగ్గర నుంచి నాకు ఇంత మంచి ప్రశంసలు వస్తాయని మీరు ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేశారు సార్? అది నేను ఆ విధంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ నేను ఏంటంటే ఒక ప్రమోషన్ అంటే నా నుంచి ఒక సమాజానికి ఒక మంచి పని ఒకటి ఏం ఇవ్వగలుగుతాను, నేను ఏం చేయగలుగుతాను, ఒక చిత్రకారుడిగా ఒక ఆర్టిస్ట్గా నేను ఎలాంటి మంచి పని చేయొచ్చు అని ఆలోచిస్తే ఇది నాకు ఒక సిగ్నేచర్ ఆర్ట్ అయిపోయింది. ప్రపంచంలో ఎవరూ లేరు, నేనే. నాకు వచ్చిన వరల్డ్ రికార్డ్స్ అన్నీ అవే. ఫస్ట్ ఆర్టిస్ట్, మిల్లెట్ ఆర్టిస్ట్, ఫస్ట్ ఆర్టిస్ట్గా నాకు వరల్డ్ రికార్డ్స్ వచ్చాయి. అందు గురించి ప్రపంచంలో ఎవరు లేరు అనగానే ఈ ఆర్ట్ నాది, సిగ్నేచర్ ఆర్ట్, నా సిగ్నేచర్ ఆర్ట్ అనమాట. అంటే ఇది నాది, మిల్లెట్ ఆర్ట్ అనగానే నేను గుర్తుకు రావాలి. ఆ విధంగా నాకు అది మంచి ప్రమోషన్ అయింది. అంతేకాకుండా నేను ఇచ్చే సందేశం ఏంటంటే, అంటే ఒక సమాజం కోసం ప్రతి ఒక్కరూ, నేను ఒక చిత్రకారుడిగా ఈ విధంగా నేను ఏదో చేయాలి అనుకుని నేను ఇలా ముందుకు రావడం జరిగింది. అదే వాళ్ళున్న స్టేజెస్లో వాళ్ళు ఎంతో కొంత అంటే వారి స్వభావమే కాకుండా మనం కూడా ఎంతో కొంత హెల్ప్ చేయాలి సమాజానికి అనే ఉద్దేశంతో ఉండాలనేది నా తాలూకా కోరిక. ప్రపంచంలో మీరు ఒక్కరే ఉన్నారు సార్ ఇలా మిల్లెట్ ఆర్టిస్ట్ ఓల్డ్ ఫస్ట్ పర్సన్ మిల్లెట్ ఆర్టిస్ట్గా నేనున్నాను. ప్రపంచంలోనే ఉన్నాను, అది తెలుగుడిగా ఉన్నాను. ఎవరు కూడా ఇప్పటికొచ్చి ప్రపంచంలో ఎలా ఉంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. నా సిగ్నేచర్ ఆర్ట్ ఇది. కంపల్సరీగా మిల్లెట్ ఆర్ట్ అనగానే మోకా విజయ్ కుమారే గుర్తొస్తున్నాడు అందరికీ. ఆ తాలూకా హ్యాపీనెస్ నాకు నిజంగా. నేను యాక్చువల్గా ఫ్రీలాండ్ ఆర్టిస్ట్. నేను ఆయిల్ పెయింటింగ్స్ కానీ, వాటర్ కలర్స్ కానీ అవి కూడా చాలా, అంటే నేను అమెరికాలో ఒక 3-4 టైమ్స్ నేను ఎగ్జిబిట్ చేయడం జరిగింది. వాళ్ళ ప్రశంసలు పొంది నేను ఎంతో హ్యాపీగా ఫీల్ అవ్వడం జరిగింది. అలాంటివి నాకు పేరు తెచ్చేయా లేదో నేను చెప్పలేను. కానీ ఈ సమాజానికి ఒక సేవ చేయాలని ముందుకు వచ్చిన నాకు ఈ మిల్లెట్ ఆర్ట్ అనేది నాకు చాలా ఇంటర్నేషనల్గా పేరు తేవడం జరిగింది నిజంగా. సార్ పక్కా ఈ మిల్లెట్ ఆర్ట్ని నేను ప్రమోట్ చేయాలనుకుంటున్నాను. ఎక్కువ మంది యూత్కి అసలు మిల్లెట్స్ యొక్క గొప్పతనం, అంటే వాటి యొక్క ఇది తెలియట్లేదు, ఎంత ప్రోటీన్ ఫుడ్స్ అన్నవి తెలియట్లేదు అని చెప్పి మీరు చెప్తున్నారు కదా. మరి స్కూల్స్లోని, కాలేజెస్లో మీరు ఏమైనా ప్రజెంట్ చేయడం జరిగింది సార్? అంటే మిల్లెట్స్ యొక్క గొప్పతనాన్ని ఆ ప్రజెంట్ జనరేషన్ యూత్కి ఏమైనా మీరు చెప్పడానికి ఏమైనా చేశారు సార్? యాక్చువల్గా మరి మీరు అన్నట్టే నేనేం చేశానంటే, ఇలా ఇక్కడ అంటే ఆర్టిస్టులది మనకి ఏదైతే ఫైన్ ఆర్ట్స్ డిపార్ట్మెంట్ ఉంటుందో ఏయూలో ఫైన్ ఆర్ట్స్ డిపార్ట్మెంట్లో ఎగ్జిబిట్ చేశాను. అంటే వాళ్ళు కొత్త తరం ఆర్టిస్టులు ముందుకు వస్తున్న వారు అనమాట. వాళ్ళకి ఇలా మనం ఏదైనా అంటే సిగ్నేచర్ ఆర్ట్గా మనం కూడా ప్రయత్నించాలి, మనం ఒక మంచి పనితో ఇలా చేయాలి, ఇలా చేస్తేనే నాకు ఇన్ని అవార్డ్స్ అవి వచ్చాయని వాళ్ళందరూ ప్రశంసలు అది కూడా తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా నేను ఇంటర్నేషనల్ టూరిజం డే రోజు నాకు కందులు దుర్గేష్ గారు నాకు అక్కడ మీది కొత్త ఆర్ట్ నాకు చాలా బాగా నచ్చింది, మీకు ఒక స్టాల్ ఇస్తున్నానని చెప్పి విజయవాడలోనేమో ఆయన ఒక స్టాల్తో ఫస్ట్ టైం ఆ స్టాల్లో నేను కొన్ని వర్క్స్ పెట్టి ఓపెన్ చేయడం జరిగింది. అంతేకాకుండా మన ఉగాదికి కూడా నాకు పురస్కారం ముఖ్యమంత్రి గారి చేత చేయడం జరిగింది. ఈ విధంగా నేను ఈ ఆర్ట్ని ఇక్కడితోనే ఆపకుండా నేను అసలు మొన్న షిరిడీకి నేను 3 అడుగుల వెడల్పు 4 అడుగుల ఎత్తుతో బాబాని తీసుకుని ఇస్తే అసలు అక్కడ సిఇఓ గారు ఎంత నాకు అసలు గౌరవం ఇచ్చి నాకు ఎంతగా అప్రిషియేషన్ చేసి వాళ్ళంతా కూడా నన్ను ఎంత అభిమానించారని, అసలు ఇలాంటి మిల్లెట్స్ ప్రమోట్ చేస్తూ ఇలా మిల్లెట్స్తో చేస్తున్నారు. నిజంగా ఈ కొత్త ఆర్ట్ని మేము కంపల్సరీగా ఈ గుడిలోనే పెడతామని చెప్పి తీసుకుని అక్కడ పేపర్స్లో ఇవ్వడం నాకు ఎంతో ఆనందంగా, నన్ను ఇంకా ప్రోత్సహించే విధంగా, నాకు ముందుకు తీసుకెళ్లే విధంగా అనిపిస్తుంది. అంటే సార్ ఇప్పటి వరకు మీరు ఎన్నో లేటెస్ట్ మీరు చేశాను, అంటే బాబా గారిని కానీ, లేదంటే ఇక్కడ ఆర్ట్ చూస్తుంటే వెంకటేశ్వర స్వామిది కానీ, ఇక్కడ చూస్తే ఒక ఆవిడ ఉన్నారు. ఎవరు సార్ ఈవిడ? చూస్తుంటే చాలా డిఫరెంట్గా ఉన్నారు ఈవిడ కూడా. అయితే మైలితి అని ఈవిడ ఒరిస్సా ఆవిడ అనమాట అండి. రైలితి అని ఈవిడ ఏంటంటే మనకి మిల్లెట్స్ మీద నేను ఏ విధంగా ప్రమోట్ చేస్తాను, నేను ఏ విధంగా అంటే ఇప్పుడు కాదరవల్లి గారు స్పీచెస్ చేసి మిల్లెట్స్ అంటే ఏంటి, దాని ప్రాముఖ్యత ఏంటి, అది ఎలా తినాలి, తింటే ఎందుకు ఏంటి అనేది ఆయన ఆ విధంగా ప్రమోట్ చేస్తున్నారు. నేను బొమ్మల్లో చేస్తున్నాను. ఈవిడ ఎంతో మందిని అంటే సమకూర్చి అందులోని ఆవిడ ఎలా పండించాలి, పండించే విధానాలు ఇలా చాలా చెప్పి నాకు చాలా ఈవిడ మిల్లెట్ కింగ్ అని కూడా పిలుస్తారు. మన ప్రెసిడెంట్ అవార్డు కూడా ఈవిడ తీసుకున్నారు. అలా ఈవిని కూడా నేను అభిమానంగా ఈవిని కూడా చేయడం జరిగింది అనమాట. అట్లా సార్ లేటెస్ట్గా గీసిన ఏమైనా ఆర్ట్ ఉందా సార్?
మీరు నేను అంటే మన విశాఖపట్నంలోనే మొట్టమొదటిసారిగా మనది యోగా డే జరిగింది. ఆ యోగా డేకి మన ప్రధానమంత్రి గారు ఇక్కడ వచ్చి యోగా చేయడం, దానికి నేను ఒక 40 రోజుల ముందు నుంచే కూడా నేను మన ప్రధానమంత్రి గారిని యోగాసనాలతోని అందరికీ యోగా మీద ఆయన 2 విషయాలను ముందుకు తీసుకెళ్ళడానికి ఇష్టపడతారండి. ఒకటి అంటే మిల్లెట్స్తో ఈ ఫుడ్, మిల్లెట్స్ ఒకటి అంటే హెల్తీ. 2 మన జీవన విధానంలో ఒక భాగంగా యోగా ఉండిపోవాలని, అది ఎప్పుడూ కూడా రోజు యోగా చేయాలని ఆయన ఈ 2 విషయాల్ని ముందుకు తీసుకెళ్తే, ఈ రెండింటినీ జతపరుస్తూ అంటే హెల్తీ ఫుడ్ అయిన ఈ మిల్లెట్స్ని యోగా, అతనే యోగా చేస్తున్నట్టు కొన్ని భంగిమలతో నేను చేశాను. ఇట్లా యోగా చేస్తున్నట్టు చూపించి నేను చాలా పెద్ద పిక్చర్ అది 5 అడుగులు బై 5 అడుగులు చేశాను. కానీ నాకు మరి ఆ లాస్ట్ మూమెంట్లో నాకు ఎస్పీజీ నుంచి పర్మిషన్ రాకపోవడం వల్ల నేను ఆయన వరకు చేరవేయలేకపోయాను. కానీ అది ఎప్పటికన్నా ఆయన దగ్గరికి చేరుతుందనే ఉద్దేశంతోనే ఉన్నాను. ఎందుకంటే నేను మన ప్రధానమంత్రి మోడీ గారిని చూసి ఇన్స్పైర్ అయ్యి చేసిన వర్క్స్ ఇవన్నీ కూడా ఇప్పటి వరకు 400 చిత్రాలు పైబడి చేశానండి. ఇవన్నీ అతని దాకా వెళ్ళాలనేదే నా ఉద్దేశం. కంపల్సరీగా అంటే ఇప్పుడు కాకపోయినా తర్వాతైనా మెల్లిగానే తెలుస్తుందని. అంతేకాకుండా కొత్తగా రీసెంట్గా 8 అడుగులు ఎత్తు, 4 అడుగులు 4.5 అడుగులు వెడల్పుతో నేను మన ప్రధానమంత్రి మోడీ గారు మన దేశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు, ఎలా అంటే మొన్న వచ్చిన పాకిస్తాను అంటే మన శాంతియుత దేశం కదా అని వాళ్ళు ముందుకి ఏ విధంగా మన మీద ఇలా అటాక్ చేశారు. ఓన్లీ ఒక 2 లేడీస్నే పంపించి మొత్తం దాన్ని ఆ సింధూర్ అనే ఆపరేషన్ ద్వారా దాన్ని కట్టేయడం జరిగింది. ఈ విధంగా ఆయన చేసే మంచి పనులు, ఆయన మన దేశాన్ని ముందుకు తీసుకెళ్లే విధానాలు, ఆయన ఈ పంటల మీద చూపించే ఇది, తర్వాత ఈ హెల్త్ మీద చూపించే ఇది సబ్జెక్టెడ్ వారంటెడ్ పెద్దది, చాలా పెద్దది 8 feet by 5 feet ఆర్ట్ ఒకటి నేను చేయడం ఇంకా బయటకు పెట్టలేదండి, అది చేయడం జరిగింది. అది నా ఉద్దేశం ఏంటంటే ప్రధానమంత్రి మోడీ గారు దాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో నేను దాన్ని చేశానండి. సార్, అసలు యూత్కి కానీ ఇటుపక్క చూసే వాళ్ళందరూ కూడా ఎలాంటి మెసేజ్ మీరు పాస్ చేద్దాం అనుకుంటున్నారు సార్? మన పురాతనమైన ఫుడ్డు అంటే ఇప్పుడు ఉన్న అంటే మన స్టేజెస్ అన్నీ కూడా ఫాస్ట్ యుగం. ఇంతకు ముందు అయితే ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, అమ్మమ్మలు వాళ్ళు చేసి ఇవ్వడం, అంబలని లేకపోతే మార్నింగ్ ఇదని అదని అట్లా వీళ్ళు అలవాటు చేసేవారు. ఇప్పుడు అలా కాకుండా ఇండివిజువల్ ఫ్యామిలీస్ అయిపోయి అంటే ఈ యుగం బట్టి జాబ్స్ బట్టి వేరే వేరే సిటీస్కి వెళ్ళిపోయి వాళ్ళే విడిగా ఉండడం వల్ల తెలుసుకోలేకపోతున్నారు. కానీ ఇప్పుడు వాళ్ళు అబ్జర్వ్ చేసి చూస్తే ఎక్కడ జంక్ ఫుడ్స్ ఉన్నాయో అక్కడ కూడా మిల్లెట్స్ ఫుడ్స్ ఉన్నాయి, పెడుతున్నారు. అలాంటి మిల్లెట్ ఫుడ్ తినాలనే ఉద్దేశంతో మిల్లెట్స్ని తెలుసుకుని హెల్తీగా అందరూ ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి అనే ఉద్దేశంతో సమాజానికి ఇచ్చే నా మెసేజ్ ఈ మిల్లెట్స్ని అర్థం చేసుకుని దానికోసం తెలుసుకుంటారనే ఉద్దేశంతోనే ఈ విధంగా నేను చేస్తున్నాను. ధన్యవాదాలు సార్. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు